నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం. శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రారంభమవుతున్నాయి శరన్న నవరాత్రులు. మొదటి రోజున మూడో తారీఖున బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, 4వ తారీఖున గాయత్రీదేవి మాత అలంకారం, 5వ తారీఖున అన్నపూర్ణాదేవి అలంకారం, 6వ తారీఖున లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, 7వ తారీఖున మహాచండీ ఈశ్వర్య దేవి అలంకారం, 8వ తారీఖున మహాలక్ష్మీదేవి అలంకారం, 9వ తారీఖున మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజున సరస్వతీదేవి అలంకారం, 10వ తారీఖు అష్టమి దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారం, 11వ తారీఖున మహిషాసుర మర్దని అలంకారం. అదే 12వ తారీఖున కూడా అదే అలంకారం కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం వస్తుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకి తెప్పోత్సవం జరుగుతుంది మన కృష్ణానదిలో భవానీ ఘాట్లో. కాబట్టి 50 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని తన కృపా కటాక్షాన్ని స్వీకరించాలని ప్రసాదాలు నైవేద్యాలతో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.